కోటంరెడ్డి హత్యకు కుట్ర కేసులో అసలు సీక్రెట్స్ ఏంటనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకి కుట్ర చేసిందెవరు, ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరి తాలూకా, ఎమ్మెల్యేని చంపితే డబ్బిస్తానన్నది ఎవరు అనే ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరి మనుషులనే దానిపై రాజకీయం కూడా మొదలైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర ఎపిసోడ్ చుట్టూ సింహపురి రాజకీయం హీటెక్కింది. ఇలాంటి రౌడీ షీటర్లకు తాను భయపడబోనన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఆ వీడియోలో జగదీష్ సహా ఇద్దరు తెలుసన్నారు. వాళ్లకు డబ్బిస్తానన్నది ఎవరనేది పోలీసులే తేల్చాలన్నారు. దానిలో జగదీష్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చేరాలని వచ్చినా కూడా నేను కనీసం కండువా కూడా కప్పనిసరి పరిస్థితి. అలా ఒకరిద్దరు వ్యక్తులు దాంట్లో నాకు తెలుసు, మిగతా వారు ఎవరో తెలియదు. కానీ ఆ వీడియో తప్పు అని చెప్పినప్పుడు ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడే మాటల్ని ఏదైతే డబ్బు అన్నప్పుడు నన్ను చంపితే డబ్బు ఇస్తామన్నది ఎవరు, ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్తే బాగుంటుందని. వైసీపీ నేతలపైనే తనకు అనుమానం ఉందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నాకుండే అనుమానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే ఈ 14 నెలలుగా, అంతకుముందు 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ జగన్ గారిని విభేదించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశా. అప్పుడు కూడా నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా బెదిరింపులు పాల్పడ్డారో మీకు తెలుసు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. మీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అయితే దాడులు చేయడం, సొంత పార్టీ నేతలపై కుట్రలు చేయడం లాంటివి వైసీపీలోనే ఉంటాయన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తెలుగుదేశం పార్టీలో అలాంటి సంప్రదాయాలు లేవు. మాదంతా చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక కుటుంబంలాగా ఉంటుంది. ఎక్కడా మాకు విభేదాలు లేవు. ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మా దగ్గర అలాంటి సంస్కృతి సంప్రదాయాలు లేవు. మొత్తంగా కోటంరెడ్డి కాకాణి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.